ఈ రోజుల్లో కూడా ప్రియులారా ఒకసారి సమాజాన్ని చూడండి, రాతి గుండెలు ఎక్కువైపోయినాయి. అవునా? రాతి గుండెలు ఎక్కువైపోయినాయి. తల్లిని చంపేసే కూతుర్లు, అక్రమ సంబంధాల కోసం కన్న పిల్లల్నే చంపేసుకునే తల్లులు, ఆస్తుల కోసం భార్యలను చంపుతున్న భర్తలు, ఏదో సరదా కోసం కావాలని పెళ్లి చేసుకుని సరదా కోసం మనుషుల్ని చంపేసే సైకోలు. ఎందుకు చంపుతున్నారమ్మో ఒక మనిషిని అంటే బెండకాయల్ని వంకాయల్ని కోసినట్టు పీకలను కోసేసే శాడిస్టులు. వాళ్ళకి గుండె లేదా? లేదు. వాళ్ళ గుండె ఏమైపోయింది? ఎస్, విధేయత లేని ఏ గుండె అయినా రాతి గుండె చెప్తున్నా, రాసి పెట్టుకోండి. పక్కవాడి కష్టాన్ని చూసి చలించలేని ఏ గుండె అయినా రాతి గుండె, రాసి పెట్టుకోండి. పిల్లలతో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. మీ తల్లి తండ్రి కష్టాన్ని మీరు గుర్తించట్లేదా? మీ గుండె ఏమైపోయినట్టు? రాతి గుండె. మీ తల్లి మాటకి తండ్రి మాటకి విధేయత చూపక వారిని ఒకవేళ దూరం పెడుతూ మత్సరపడుతూ అసహించుకుంటున్నారేమో, రాతి గుండె అయిపోతుంది. దేవుడు ఈరోజు నా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాడు. లోకంలో పాపం ఉంది నాయన, నీ శరీరము నీ ఘటం విలువైంది, నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అంటే చెవులో పెట్టట్లేదా? నీ గుండె ఏమైపోయినట్టు? రాతి గుండె, రాతి గుండె. ఒకడు కష్టంలో ఉన్నాడు, విలవిల్లాడిపోతున్నాడు, ఆ పక్కన చేయూతను అందించి వెళ్ళి, అలా కాకుండా సుఖముగా బ్రతకడానికి నీ దినాలన్నింటినీ వాడుతున్నావా? నీ గుండె ఏమైంది? రాతి గుండె. ఒకనాడు ధనవంతుడు లాజరు చరిత్రలో మనం చూసాం. ధనవంతుడు గుండె రాతి గుండె అయిపోయింది. లాజరు గుండె పేద గుండె, పాపం పేద గుండె, నిరాశలో ఉన్న గుండె, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంది. అందుకే ఆ గుండె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అబ్రహాము గుండె ఆనుకోవడానికి వెళ్ళింది.